హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ చికెన్ హైదరాబాదీ గ్రేవీ అండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వచ్చేసేయండి. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామండి. ఇదిగోండి, కొద్దిగా అంటే కొద్దిగా వాటర్, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసేసుకున్నాము. కుక్ అయిపోయిందండి. వాటర్ ఎన్ని వచ్చాయో చూసారా, అందుకని వాటర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మీకు కావాల్సింది అల్లము, తెల్లగడ్డలు, ఒక క్యారెట్, మీడియం సైజు ఉల్లిపాయలు 4 నుంచి 5, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, ఇవన్నీ కట్ చేసుకున్నామండి. కట్ చేసి ఒకదాని తర్వాత రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇట్లా బ్రేక్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొద్దిగా మగ్గాయి కదండి. ఇప్పుడు అల్లము, తెల్లగడ్డ వేసేసుకుంటున్నాము. ఇది కూడా కొద్దిగా వేపుకోవాలి. చపాతీ, నాన్, బటర్ అలాంటి రోటీస్ ఉంటాయి కదండి, అందులో బాగుంటుంది. ఇది వేగిన తర్వాత క్యారెట్ వేసేసుకుంటున్నానండి. మామూలుగా క్యారెట్ చేస్తే తినరు కదా, ఇలా అయితే తెలియదు అనమాట పిల్లలకి. క్యారెట్ వేసినందువల్ల గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. క్యారెట్ మగ్గేంత వరకు కుక్ చేసుకున్నామండి. క్యారెట్ కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఇట్లా వేపుకొని కొద్దిగా వేగిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని వేపేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోంచి అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఆయిల్ లేకుండా తీసుకుంటున్నానండి నేను. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మొత్తం తీసేసుకొని ఆయిల్ లేకుండా మొత్తం తీసేసుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయానండి నేను, అందుకని ఇప్పుడు మళ్ళీ రోస్ట్ చేసి అందులో యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది హోల్ గరం మసాలా అండి.
వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేపుకోవాలన్నమాట. అడుగంటకుండా కలుపుతూ వేపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగండి, పుల్లగా ఉండే పెరుగు వేయొద్దు, స్వీట్గా ఉండే పెరుగు అంటే ఫ్రెష్ పెరుగు అనమాట. ఒక 1/4 కిలో వేసుకోండి, 1/4 లీటరు వేసి బాగా కలిపేసేయండి. అవి గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇవన్నీ ఉడుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకుందాము. ఇట్లా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని అంటే అడుగంటకుండా బాగా ఒకసారి కలిపేసుకొని నీట్గా మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఇంకొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకుంటాం అనమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇదిగోండి ఇట్లా కుక్ అయింది కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మసాలా యాడ్ చేసుకుందాము. పెరుగు వేసాం కాబట్టి అంతసేపు కలుపుతున్నామండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇది జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి అనమాట, పసుపు కొద్దిగా, ఇది చికెన్ మసాలా అండి, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు. ఇదంతా గ్రేవీలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుందాము. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి గ్రేవీ, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసి కుక్ చేసుకున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలిపి ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇందాక గ్రైండ్ చేసాం కదండి, ఆ వాటరే అందులో కొద్దిగా వాటర్ పోసి అవే యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఒకసారి కలుపుకొని ఇందాక కుక్ చేసుకున్న చికెన్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి, ఇది క్యాష్యూ వేసుకుంటున్నానండి, పచ్చివేనండి, వేయించినవి కాదు. జీడిపప్పు కొద్దిగా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి, ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు. ఎందుకంటే ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది కదా, మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. గొంతు బాగలేదండి, అందుకే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు ఒక 2-3 డేస్ నుంచి.
మీ హైదరాబాదీ గ్రేవీ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా క్రీమ్ యాడ్ చేస్తే, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో తినారని చెప్పి నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయలేదు. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపి, ఎక్కువ కుక్ చేయకూడదు అనమాట ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.